నమస్కారం 7 న్యూస్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు। చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయనందరెడ్డి వెల్లడి। సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా మారేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ కోరుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల। జీపీఎస్ విధానంతో చిత్తూరు నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నగరపాలక కమిషనర్ అరుణ। ఎస్ఆర్పురం మండలంలో కారు ఢీకొని చిన్నారి మృతి, పలువురికి తీవ్ర గాయాలు। ఈ నెల 19న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు। చిత్తూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం పరిశ్రమలు తీసుకొస్తా టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు। చిత్తూరు జిల్లాలో ఉన్న వన్యకుల క్షేత్రీయుల సంఘానికి జీజేఎం ట్రస్ట్ ద్వారా 3 ఎకరాల స్థలం కేటాయిస్తానని గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు। చిత్తూరు జిల్లాలో అత్యధిక బీసీ జనాభా కలిగిన వన్యకుల క్షేత్రీయులను గుర్తించి పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని వన్యకుల క్షేత్రీయులు సంఘం హర్ష వ్యక్తం చేశారు। 47,000 ఓటర్లు చిత్తూరు నియోజకవర్గంలో కలిగి ఉన్నారన్నారు। వన్యకుల క్షేత్రీయులకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన భూమి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చారన్నారు। అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, కానీ వన్యకుల క్షేత్రీయుల సంఘంకు కేటాయించింది కాదని వన్యకుల క్షేత్రీయుల సంఘం నాయకులు తెలిపారు। ఈ సందర్భంగా చిత్తూరు గురిజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన్యకుల క్షేత్రీయుల సంఘం రాష్ట్ర నాయకులు టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ సంఘం పేరుతో ప్రభుత్వం భూమి ఇస్తే సంఘానికి ఉపయోగపడుతుందన్నారు। వైఎస్ఆర్సీపీ ఇచ్చిన భూమి తహసీల్దార్ ద్వారా బీసీ సంక్షేమ శాఖకు ఉంటుందన్నారు। వన్యకుల క్షేత్రీయుల సంఘం పేరుతో రిజిస్ట్రేషన్ లేదన్నారు। ట్రస్ట్ తరపున భవన నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు। అత్యధికంగా చిత్తూరులో అత్యధికంగా వన్యకుల క్షత్రియులకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు అని ఆ నిర్ణయంలో భాగంగా మీరు మీ అభిప్రాయం ఎలా ఉంటే మేము అలా చెప్తామని ఆయన చెప్పడం జరిగింది। దానిలో భాగంగానే మేము ఏమడిగామంటే మా సంఘం పేరుతోనే మాకు ల్యాండ్ ఇవ్వాలి। అది 1/2 ఎకరైనా పర్లేదు, 3 ఎకరాలైనా పర్లేదు, ఎంత ఇచ్చినా కూడా మా సంఘానికే ఇవ్వాలి, మా సంఘం పేరుతో ఇవ్వాలి। మాకు మళ్ళీ ఒక పెత్తందారు ఉండకూడదు। ఇప్పుడు మీరు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఇచ్చిన జీవో చూస్తే ఇచ్చిన వారు ఎంఆర్ఓ చిత్తూరు, తీసుకున్నవారు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు ఉంటుంది। మీరు దాన్ని అబ్జర్వ్ చేసి చూసుకోండి, ఆ జీవోని చూసుకోండి। అంటే అది మాకు ఇచ్చినట్టు కాదు, గవర్నమెంట్ అధీనంలో ఉండే ఒక భవనం। ఇప్పుడు బీసీ భవన్ ఎలా ఉందో అలాగే ఇది కూడా ఉంటుంది, కాకపోతే మా పేరు చెప్తాండ్రు। నమస్కారం। సిఆర్ రాజన్న గారిని చిత్తూరు పార్లమెంట్ పరిధిలో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు। రాజన్నని ఎప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి అర్హుడిగా ఎన్నుకున్నారో ఆ రోజు నుండి వారు అన్ని నియోజకవర్గాలని సమయం కేటాయిస్తూ ఈ రోజు ఏదైతే మేము నిర్ణయం తీసుకున్నామో దీనికి ఇవాళ సమయం అందుబాటులో ఉండింది కాబట్టి మిమ్మల్ని అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది। అప్పుడే అన్నగారు చెప్పినట్టు చిత్తూరులో సిఆర్ రాజన్ గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారు, మనం ఇక్కడున్న ఓటర్ని ఎలా ప్రలోభం పెట్టాలి అని ఇదివరకే వారు చెప్పినట్టు ఒక ఎంఆర్ఓ ద్వారా ఎలాగైతే బీసీ భవన్, ఎస్సీ భవనాలు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయో పేరుకి కులం చెప్పి పెత్తనం అధికారుల చేతిలో పెట్టే విధంగా వన్యకుల క్షేత్రీయులకి ఒక 2 ఎకరాలు కేటాయించడం, అలాగే ఇంకేదో కొద్దిగా అమౌంట్ కూడా ఇవ్వడం ఎక్కువ। వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా కొద్ది ఇప్పుడున్న కాస్ట్ వైజ్ చౌల్ట్రీలకు పోతే ఎక్కడ చూడ లక్షల్లో అయిపోయింది। అలాగే చదువుకునే కూడా అనేక సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నారు। ప్లస్ చదువుకున్న వారికి ఉద్యోగాలు కావాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉంది। చాలా వరకు పేదరికంలో ఉంటారు కాబట్టి వయసు అయిన వారికి ఒక ఆశ్రయం కావాలి అని నన్ను కోరారు। ఆయన ఏ రోజు అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నేను ఏదో కార్యక్రమానికి వెళ్ళి అక్కడే ఉన్నాను। సో వారింటికి భోజనానికి ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్తే ఈ బాధ్యతను కూడా ఈ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రంలో కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా
నేను ప్రవర్తిస్తాను. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ కోరుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ నామినేషన్ దాఖలుకు అభ్యర్థులు 13 రకాల ధృవపత్రాలు తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. నామినేషన్ దాఖలు అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఎన్నికల అధికారి కార్యాలయానికి రావాలని కోరారు. ఎన్నికల అధికారికి మాత్రమే నామినేషన్ పత్రాలు అందజేయాలన్నారు. ఒక అభ్యర్థి 4 సెట్ పత్రాలు అందజేయవచ్చన్నారు. అభ్యర్థులు సమర్పించిన అభ్యంతరాలు ఉంటే స్కూటీకి ముందు తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎన్నికల అధికారి కోరారు. ఈ మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ పుల్లయ్య పాల్గొన్నారు. ఏప్రిల్ 2024 నాడు మన చిత్తూరు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు మరియు ఒక లోక్సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల అనుసారం ఇవాళ అన్ని పోలింగ్ బూతుల్లో అసెంబ్లీకి సంబంధించి అయితే అండ్ తర్వాత తహసీల్దార్ ఆఫీసుల్లో, తర్వాత కలెక్టరేట్లో, మిగిలిన అన్ని రెవెన్యూ రిలేటెడ్ ఆఫీసెస్లో, పోలింగ్ స్టేషన్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. తేదీల విషయానికి వస్తే ఇవాళ 11 గంటల నుంచి మనం నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, మనం 16వ తేదీ మార్చ్ నుంచి ఎంసీసీ కోడ్ ఎన్నికల నియమావళిలో ఉన్నాము. అండ్ దాంట్లో లాస్ట్ 1 మంత్ తర్వాత ఈరోజు నెక్స్ట్ ముఖ్యమైన ఘట్టం అంటే నోటిఫికేషన్ స్వీకరించే ఘట్టం. ఇందులో 7 కాన్స్టిట్యున్సీలు అనగా పొంగనూరు, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు మరియు కుప్పం, ఈ 7 కాన్స్టిట్యున్సీలకి చిత్తూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ, లోక్సభ కాన్స్టిట్యున్సీకి ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 18th ఇవాళ నుంచి. లాస్ట్ డేట్ ఈస్ 25th ఆఫ్ ఏప్రిల్, 25 ఏప్రిల్ 3 గంటలకి మనం స్వీకరించడం ఆపుతాం. అంటే 3 గంటల వరకు ఇవ్వచ్చు, ఆ తర్వాత మనం తీసుకోం నామినేషన్. ఈ నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ 26వ తేదీ చేపట్టడం జరుగుతుంది, 26 ఏప్రిల్. తర్వాత నామినేషన్ ఉపసంహరణకి అంటే విత్డ్రాయల్ ఏమైనా చేసుకోవాలంటే 29వ తేదీ ఏప్రిల్ వరకు టైం ఉంటుంది. ఫైనల్గా 29 తర్వాత 29 సాయంత్రానికి ఫామ్ 7A అంటే కంప్లీట్ ఆల్ మొత్తం వ్యాలిడ్ నామినేషన్ ఎన్ని ఈచ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరెవరు క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత దానికి అంటే ఆ ఫైనలైజ్డ్ క్యాండిడేట్స్ బట్టి పోస్టల్ బ్యాలెట్ కానీ బ్యాలెట్ పేపర్ కానీ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ తయారు చేసుకున్న బ్యాలెట్ పేపర్ని పోలింగ్ స్టేషన్స్కి పంపించాల్సిన పోలింగ్ స్టేషన్స్కి, పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఎంప్లాయీస్కి పంపించడం జరుగుతుంది. దాంతోపాటు పోలింగ్ తేదీ మీ అందరికీ తెలిసిన విధంగా 13వ తేదీ మే 2024, ఓట్ల లెక్కింపు 4వ తేదీ జూన్. సో ఈ ప్రక్రియ అంతా ఫినిష్ అవడానికి 6th జూన్ 2024 6/6/2024 తేదీ నాటికి ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఎంసీసీ కూడా అక్కడితో ఆగిపోతుంది. ఇందులో ముఖ్యంగా నేను ప్రెస్ మీట్లో మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే, కాన్స్టిట్యున్సీలలో నామినేషన్ వేయాలనుకున్న అభ్యర్థులు ఎక్కడ వేయాలి, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయాలు క్లుప్తంగా జస్ట్ 2 నిమిషాలు చెప్పేస్తాను. చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిటర్నింగ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అండ్ ఆఫీసెస్ కలెక్టర్ చేంబర్, కలెక్టర్ ఆఫీస్ చిత్తూరు. పొంగనూరు కాన్స్టిట్యున్సీకి వై మల్సూమ్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి చిత్తూరు, ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్ పొంగనూరు. దయచేసి అందరు గుర్తించాలి, ఆర్డీఓ ఆఫీస్ కాదు, తహసీల్దార్ ఆఫీస్ పొంగనూరు. నగరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్ కె వెంకటరెడ్డి, ఆర్డీఓ నగరి, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ నగరి, ఆఫీసెస్ తహసీల్దార్ ఆఫీస్ నగరి. గంగాధర్ నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సి వెంకట శివ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఐఓసిఎల్ చిత్తూరు, ఆఫీసెస్ తహసీల్దార్ ఆఫీస్ గంగాధర్ నెల్లూరు. చిత్తూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ శ్రీ పులి శ్రీనివాసులు ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ చిత్తూరు, ఆఫీసెస్ జాయింట్ కలెక్టర్ చేంబర్ కలెక్టరేట్. పూతలపట్టు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జి చిన్నయ్య, ఆర్డీఓ చిత్తూరు, ఆఫీసెస్ తహసీల్దార్ ఆఫీస్ పూతలపట్టు. పలమనేర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎన్ మనోజ్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పలమనేర్, ఆర్డీఓ ఆఫీస్ పలమనేర్, చేంబర్ ఇస్ ఆర్డీఓ ఆఫీస్ పలమనేర్. కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జి శ్రీనివాసులు, ఆర్డీఓ కుప్పం, తహసీల్దార్ ఆఫీస్ కుప్పం.
సో ఇవి అందరికీ మనం నోటిఫై చేసి ఆల్రెడీ ఈసీఐకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి నెల 25వ తేదీ వరకు ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎన్నికలు అధికారుల నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ తొలి రోజులో చిత్తూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం తరపున నామినేషన్లు ఎన్నికల అధికారి షణ్మోహన్ కు అందజేశారు. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున గురిజాల జగన్మోహన్, వైసీపీ అభ్యర్థిగా ఎంసీ విజయనందారెడ్డి ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా ఎంసీ విజయనందారెడ్డి వైసీపీ శ్రేణులు, అభిమానులు, అనుచరులతో చిత్తూరు నగరంలో భారీ ర్యాలీని చేపట్టారు. గురిజాల జగన్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. లోపలికి జేసీ హాల్ పోయేటప్పుడు తీయేస్తారు. జేసీ హాల్ పోయేటప్పుడు తీయేస్తారు. ముందు నేను ఈ నామినేషన్ ప్రశాంతంగా వేసిన విషయం గురించి 2 నిమిషాలు చెప్తాను. తర్వాత నేను ఏం చేయదలుచుకున్నా చెప్తాను. ఇక్కడ మేము ప్రశాంతంగా మంచి రోజు చూసుకొని మా కుటుంబ సభ్యులతో, మా సత్యమణి సుజాత, మా అబ్బాయి రాధయ్, మా లీగల్ అడ్వైజర్ సురేంద్ర గారు, మా టెక్నికల్ అడ్వైజర్ తో కలిపి నామినేషన్ వేసాం. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, పోలీసు వ్యవస్థ కానీ చాలా బాగా సహకరించారు. ప్రశాంతంగా అయిపోయిందండి. అలాగే మీరు అడిగిన నేను ఏం చేయబోతున్నాను ఎంపీ అనేది, ఇప్పటి వరకు నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను. ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే దానికి మిషగా తీసుకొని మేమేం చేయబోతున్నాం అనే విషయం చెప్తున్నాం. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం ఇది కాదండి రాజకీయం. మీ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ ప్రజల అభివృద్ధికి మీరు ఏం చేశారు, మరి నెక్స్ట్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఈ 2 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నేను చాలా విషయాలు పెట్టాను. ఎడ్యుకేషన్ విషయంలో యూనివర్సిటీ గుర్తించాం. యూనివర్సిటీ లేవు ఇక్కడ. స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలనుకున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా గుర్తించాం పలమనేరు, చిత్తూరు ఏరియాలో, అలాగే పాకాల ఏరియాలో. ఇండస్ట్రియల్ పరిశ్రమలు ఎలా వస్తాయి, దానికి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆత్మ నిర్భరం నుంచి ఏమి తీసుకోగలం మనం అనే విషయాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక అలయన్స్ చేశారు బీజేపీలో. ఆ అలయన్స్ ఉద్దేశం అందరూ పొలిటికల్ యాంగిల్, ఇంకొక యాంగిల్ అంటున్నారు. కాదండి, ఆర్థిక యాంగిల్ ఉంది. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను చూసి ఇక్కడ ఆయన చేపట్టబోయే అభివృద్ధికి ఫండింగ్ కావాలి, తర్వాత స్కీమ్స్ కావాలి. అక్కడ ఆత్మ నిర్భర్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన స్కీమ్స్ ఉంది. ఆ స్కీమ్స్ విడిచిపెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇది ఒక అలయన్స్ గా చూసుకున్నారు. దానిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్, దానిలో ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీ, దానిలో ఉన్న వ్యవసాయానికి సంబంధించింది, దానిలో ఉన్న ఇంకా మన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అన్ని పరిశ్రమల్లో అక్కడ సబ్సిడీస్ ఇస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 18వ తేదీ మంచి దినం అని ఈరోజు ఒక 2 సెట్ నామినేషన్ సింపుల్గా వచ్చి వేయడం జరిగింది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్ది సమయం పట్టింది కాబట్టి ఇప్పుడే పూర్తి చేసుకొని బయటకు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో 24 గంటలకి 24వ తేదీ 11 గంటలకి. సో అందరూ ప్రజలను కోరుకునేది తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా చిత్తూరు ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 19వ తేదీ చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరి చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, లక్ష్మీపురంలో వెలిసిన వరదరాజుల స్వామి ఆలయంలో నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేయనున్నారని తెలిపారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 20న చంద్రబాబు జన్మదినం సందర్భంగా సామగుట్టపల్లిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే కుప్పంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రేపు అనగా 19/4/2024 అలాగే ఎల్లుండి 24/2024 ఈ 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గానికి మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ మా భువనేశ్వరమ్మ గారు 2 రోజుల పర్యటన నిమిత్తం వస్తున్నారు. 19వ తారీఖు నామినేషన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి తరఫున వేసేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో ఆవిడ పాల్గొంటున్నారు. అలాగే 20వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సంబంధించి పూజలు కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. 2 రోజుల పర్యటన వివరాలు చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తారీఖు రేపు ఉదయం 10 గంటలకల్లా లక్ష్మీపురంలోని వరదరాజ స్వామి గుడిలో చంద్రబాబు నాయుడు గారి తరఫున నామినేషన్ పత్రాలు పెట్టి వాటిని పూజ చేయించి 1,00,000 ఓట్ల మెజారిటీ సాధించడానికి జైత్ర యాత్ర అనేది అక్కడి నుంచే ప్రారంభం చేయబోతున్నాం. సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపీ విజయనందారెడ్డి మరియు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఎంసీ విజయనందారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి వేగవంతంగా అమలవుతుందని వెల్లడించారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఈ సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలని తెలిపారు. ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ రెడ్డిపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఇది చివరి ఎన్నికలని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలడం తగదని, రానున్న రోజుల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెబుతారని ఏఎంపీ హెచ్చరించారు. ఎంపీ గారు మొబైల్ ఓన్లీ 1+4 5 మంది ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 59 మాసాల్లో సంక్షేమం అభివృద్ధి అనే నినాదాన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తుంటే ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏ విధంగా సంక్షేమాలు అందుతాయి, అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది అని ఆనందంగా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్లో ప్రథమ భాగం నామినేషన్లు వేయడం. ఈ నామినేషన్లు వేసే ప్రథమ భాగంలో ఈరోజు ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జనప్రవాహం అనేది మా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ లిమిట్స్లో వార్డ్స్లో నుంచి కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా శిరస్సు వహించి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా
మా జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాని 13 ఉమ్మడి జిల్లాల్లో మొట్టమొదటి జిల్లాగా తీర్చిదిద్దుతామని కూడా మా ఎంపీ గారి సమక్షంలో మేమందరం మూకుముడిగా పనిచేసి ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. పేద ప్రజలు సమృద్ధిగా ఉండారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ జీడిపిలో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు గతంలో ఉన్న జీడిపి ఎంత, ఇప్పుడున్న జీడిపి ఎంత గూగుల్ సెర్చ్ చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జీడిపి ఏమిలో ఉంది, ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జీడిపి ఎట్ట పరుగులు పెట్టిందని. పేదలు సంక్షేమం తీసుకున్నారు కాబట్టి సమృద్ధిగా ఉన్నారు ఈరోజు. కాబట్టి చదువుల్లో గతంలో ఉన్న ర్యాంక్ అంతా ఇప్పుడు ప్రజెంట్ ఇండియా రేంజ్లో చదువుల్లో మనం ఏ ర్యాంకులో ఉన్నామో ఒకసారి కంపారిజన్ చేసుకోండి. ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం అనేది నామరూపాలు లేకుండా పోతుందనేసి, కుప్పంలో వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలు జరిగిన వెంటనే ఓడిపోతాడనేసి మేమందరూ కూడా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఎంపీ సెగ్మెంట్లో ఓటరు మహాశైలందరికీ పాదావందనం చేస్తూ పోయినసారి కూడా నన్ను 1,37,000 ఓట్లతో మెజారిటీతో గెలిపించినారు. ఇప్పుడు చిత్తూరులో అభ్యర్థిగా నిలబడిన విజయానందరెడ్డి గారి విజయానికి ఏమాత్రము ఆలోచించే ప్రసక్తి కూడా లేదు. బంపర్ మెజారిటీతో గెలిచి తీరుతాడు. ఎస్ఆర్పురం మండలం నేలవాయి ఎస్సీ కాలనీ వద్ద కారు ఢీకొని చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా ఎన్ఆర్పురం పంచాయతీ కండ్రిక గ్రామానికి చెందిన పెద్దబ్బ కుమారుడు గగన్ తన అక్క భర్తతో కలిసి తిరుపతికి వెళ్లి వస్తుండగా నెలవాయి వద్ద కారు అదుపు తప్పి గోడ దిమ్మను ఢీకొనడంతో పెద్దబ్బ కుమారుడు గగన్ అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ స్థానికులు తరలింపు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కృష్ణా జిల్లాలో జరిగిన గులకరాయి దాడిలో అమాయకమైన బీసీ మైనర్ యువకుల్ని బలి చేయడానికి పోలీసులు కుట్ర చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే పోలీసులు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమాయకమైనటువంటి బీసీ మైనర్ యువకుల్ని అరెస్ట్ చేశారని చిత్తూరు టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ, గత 4 రోజులుగా బీసీ యువకుల్ని తల్లిదండ్రులకి ఇప్పుడే పంపిస్తామని చెప్పి నమ్మబలికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన ఘటనలో వారిని ఇరికించడం దుర్మార్గమన్నారు. ఇది ప్రజా హక్కుని, పౌర హక్కుని కాలరాయడమే అవుతుందన్నారు. అరెస్ట్ చేసి 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టవలసి ఉండగా అక్రమంగా తమ కస్టడీలో ఉంచుకుని పోలీసులు వేధింపులకు 3rd డిగ్రీ ఉపయోగించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, రాధాకృష్ణ పాల్గొన్నారు. మీరు అనధికారికంగా నేను మీ చట్టం ప్రకారమే వస్తాను, ఎవరైనా ఒక నిందితుని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఈ యువకుల్ని అదుపులోకి తీసుకుని ఎన్ని రోజులు ముద్రేసి బోండా ఉమా గారి పేరు చెప్పాలని, ఆయన అరెస్ట్ చూపించాలనేసి పోలీసు యంత్రాంగం కుట్ర పన్నుతా ఉంది. ముఖ్యమంత్రి పైన దాడి జరిగితే ఎంతమంది పోలీసుని మీరు చర్యలు తీసుకున్నారు, ఎంతమంది పోలీసుల పైన యాక్షన్ తీసుకున్నారు, ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసుల పైన లేదా? ఎవరో రాయితో కొడితే ముఖ్యమంత్రి గారిని, ఆ రాయిని కూడా స్వాధీనం చేసుకుని అమాయకమైనటువంటి బీసీ యువకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం? 2019 ఎన్నికల్లో నువ్వు గెలవడానికి కోడికత్తి డ్రామా కావడానికి ఒక దళిత యువకుని బలి చేసినారు. 2024లో మీరు ముఖ్యమంత్రి కావడానికి బీసీ యువకులను బలి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి కామెడీ డ్రామాని గమనిస్తున్నారు. తాను చిత్తూరు ఎంపీగా విజయం సాధించిన వెంటనే ఇతర నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తానని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరం లక్ష్మీనగర్ కాలనీలోనే తన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దులో ఉందని, అయినా పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యతో యువత తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. అదేవిధంగా ఇతర రంగాల వారి అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. మనం డిస్ట్రిక్ట్స్ ఎందుకు వేరు చేసుకున్నాం అండి? ఇప్పుడు పెద్ద డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా, పెద్ద డిస్ట్రిక్ట్స్ చిన్న డిస్ట్రిక్ట్స్ ఎందుకు చేసుకున్నాం? పరిపాలనా సౌలభ్యం కోసం.
పరిపాలనా సౌలభ్యం అంటే ఏంటి? ప్రజల వద్దకు పాలన అంటే నేను అక్కడెక్కడో కూర్చొని మండలంలో చూడటం చేత కాదు కాబట్టి నేను చిన్న దగ్గరికి వచ్చాను. ఈ ప్రజల వద్దకు పాలన ఏ ఏ రంగాల్లో రావాలని? ఎడ్యుకేషన్లో రావాలి, మీరన్న యూనివర్సిటీస్ రావాలి, హెల్త్లో రావాలి, మీరన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ రావాలి, పరిశ్రమల్లో రావాలి. ఇదేలా వచ్చిందా? దీన్ని ఎక్స్పోజ్ చేయండి. ఊరికి డిస్ట్రిక్ట్ పెట్టుకొని మీరు మీ అడ్వాంటేజ్ కాన్స్టిట్యున్సీని పక్కకు పెట్టి చేద్దామనే ఉద్దేశం అది జరగలేదులేండి. ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలే. డిస్ట్రిక్ట్ వేరైనా కాన్స్టిట్యూషన్ అదే ఉంటుంది. నేను చెప్పిన సజెషన్ మేము ఒప్పుకోమని ఒప్పుకోలే, కాకపోతే అది కూడా జరిగిపోయేది. ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. ఈ డిస్ట్రిక్ట్ లో ఎందుకు డివిజన్ చేసామో ఆ పర్పస్ తీరుస్తాం అంటున్నాం. అది కూడా అట్లే ఉంటాయండి. సచివాలయం కూడా స్ట్రక్చర్ కదా, అది కూడా పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్. వాలంటీర్స్ కూడా మన పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ కదా. చంద్రబాబు గారు పదే పదే చెప్తుంది మిమ్మల్ని తీసేయం, మీకు 5,000 నుంచి 10,000 ఇస్తామని ఆయనగా చెప్తుంది. ఎంత తీసేస్తాం? మీరు డెవలప్మెంట్ ఏ డెవలప్మెంట్ ఉద్దేశించి మీరు డివిజన్ చేశారో ఆ డెవలప్మెంట్ ఆబ్జెక్టివ్స్ కంప్లీట్ చేస్తాం. మీరు చేయలేకపోయారు, మేము చేస్తాం. అది నేను చెప్పాను. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వ్యవస్థను అక్రమబద్ధీకరించుకోవడం కోసం పారదర్శకంగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు నగర కమిషనర్ అరుణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అరుణ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నామని, ఇందులో భాగంగా నగరపాలక నీటి ట్యాంకర్లు, అద్దె ట్యాంకర్లు వాటికి నిర్దేశించిన మార్గాల్లో ఖచ్చితంగా నీటి సరఫరా చేశాయా లేవా అని పర్యవేక్షించడం కోసం GPS నిఘా ఏర్పాటు చేశామన్నారు. వేసవి నేపథ్యంలో చివరన ఉన్నవారికి నీటి సరఫరా చేయడం, నీటి సరఫరా ట్యాంకర్ ను ప్రతి నిమిషం పర్యవేక్షించడం ద్వారా అందరికీ నీరు అందించడమే లక్ష్యంగా ట్రాకింగ్ వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలిపారు. సంక్షేమాభివృద్ధి 2 కళ్ళుక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయనందారెడ్డి వెల్లడి. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా మారేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ కోరుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. GPS విధానంతో చిత్తూరు నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నగరపాలక కమిషనర్ అరుణ. ఎస్ఆర్పురం మండలంలో కారు ఢీకొని చిన్నారి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఈ నెల 19న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు. చిత్తూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం పరిశ్రమలు తీసుకొస్తా టీడీపీ ఎంపీ అభ్యర్థి ప్రసాద్ రావు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.